ఉత్సవాలు రాబోతున్నాయి. సో దానికి సంబంధించి మీరు కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. ముఖ్యంగా అందరూ కూడా పర్మిషన్ తప్పనిసరి అండి, పర్మిషన్ మస్ట్ అండ్ షుడ్. సో దీనికోసం ఇప్పుడు ప్రజెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సార్ ఆల్రెడీ డెసిషన్ కూడా తీసుకున్నారు కలెక్టర్ గారితో మాట్లాడి. అంత సింగిల్ విండో పర్మిషన్ అనమాట. అంటే ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్స్ వాళ్ళంతా వాళ్ళ టైం వేస్ట్ చేసుకుని పోలీస్ అని, జీవీఎంసీ, అలాగే ఫైర్, ఈ అన్ని డిపార్ట్మెంట్స్ చుట్టూ తిరగకుండా సింగిల్ విండో సిస్టంలో వాళ్ళకి క్లియరెన్స్ ఇచ్చే విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయండి. అదేవిధంగా పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు స్టిపులేటెడ్ పీరియడ్లో మాత్రమే ఉండేలాగా, రాత్రి 10 దాటిన తర్వాత కూడా డీజేలు వేసుకుంటాం, ఏవో ప్రోగ్రామ్స్ చేస్తామంటే నడవదండి. అంటే నేను మస్ట్ అండ్ షుడ్ క్లోజ్ చేయాలి. అలాగే చిన్నపిల్లల్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయకూడదు ఇందులో. తర్వాత వినాయక చవితి సందర్భంగా అక్కడ మండపాల దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గర యూటీసింగ్స్ కానీ ఏమైనా చైన్ స్నాచింగ్స్ అలాంటివి జరగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి కూడా ఆర్గనైజర్స్ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. ప్రాపర్ ఇల్యూమినేషన్ గట్రా ఉండేలా చూడాలి. నెక్స్ట్ డీజే